వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు త్రిబుల్ ఆర్ బాధితులు ఉన్నారు. ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రాంపూర్ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రభుత్వం వీళ్ళకి ఏమి ఇస్తున్నది, ఏమి ఇవ్వలేకపోతుంది, మరి ఎందుకు ఈ బాధితులంతా ఇప్పుడు హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఇక్కడ హెచ్ఎండి వాళ్ళు ఎవరైతే సర్వే చేశారో వాళ్ళ ఆఫీస్ని ముట్టడికి వచ్చారో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, ఏంది మీ సమస్య ఏంటి, ఎందుకని వచ్చారు ఇక్కడ? అన్న, మా తల్కొండపల్లి మండల్ గ్రామం వచ్చి రాంపూర్ విలేజ్. మాకు ఈ త్రిబుల్ ఆర్ అనే అలైన్మెంటు మమ్మల్ని రాత్రిలు నిద్ర పట్టకుండా ఆ రోడ్ అనేది ఎంత పోతుందో మాకు తెలియదు. ఆ మార్కింగ్ ఇచ్చినప్పటిది మాకు చాలా నిద్ర పోకుండా మా తాతల నుంచి మా తండ్రుల నుంచి మాకు వచ్చిన ఆస్తి, దాని మీద జీవనాధారంతో మేము బతుకుతున్నాం. చిన్న సన్నకారు రైతులు ప్రతి ఒక్కరు బీద రైతులు ఈ అలైన్మెంటు బడే బాబులు పదురుకొని ఈ అలైన్మెంట్ మార్చడం చాలా బాధాకరం. ప్రతి ఒక్కరూ దీని మీద చర్య తీసుకొని ఈ గవర్నమెంట్కు తగిన బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి, దాదాపుగా ఎన్ని గ్రామాల ప్రజలు ఉన్నారు, ఎన్ని వేల ఎకరాలు పోతుంది? ఇక్కడ చంద్రదాన, ఇక్కడ తండ, రాంపూర్ గ్రామం, ఇక్కడ పక్కన జంగారెడ్డిపల్లి, అనేక ఊళ్ళు చాలా బీద రైతులు, చిన్న సన్నకారు రైతులు ప్రతి ఒక్కరు ఎకరా 2 ఎకరాలు ఉన్నోళ్ళే. ఈ 100 ఎకరాలు ఉన్నోళ్ళు అందరూ ఈ బడే బాబులు అందరూ పదురుకొని దీని అలైన్మెంట్ను మార్చడం జరిగింది. దీని అలైన్మెంట్ను ఎంత త్వరగా మార్చితే ఈ బీద రైతులకు ఈ గవర్నమెంటు మార్పు అన్నారు. మార్పు ఇదేనా? ఈ ప్రాణాలు ప్రతి ఒక్క రైతు ప్రాణాలు పోతాయి, చిన్న సన్నకారు రైతులది. ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ తిరగడం, ప్రతి ఒక్కరు చాలా బాధంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రైతులని ఏం నష్టపరిహారం ఏమన్నా ఇచ్చిందా ప్రభుత్వం? నష్టపరిహారం లేదు, ఏమీ లేదు. మాకు ఈ అలైన్మెంట్ ద్వారా మాకు సర్వే నెంబర్ పెట్టినప్పటి నుంచి రోజు ప్రతి ఒక్క ఆఫీస్ దగ్గరికి పోతూనే ఉన్నాం. మాకు ఇది ఎంత వెడల్పోతుందనేది తెలియదు, ఈ రోడ్ ఎప్పుడు వస్తుందని తెలియదు. కానీ ఈ సర్వే నెంబర్ ఇచ్చినప్పటి ప్రతి ఒక్కరు చిన్న సన్నకారు రైతులే ఊరిందా. ఒక్కరు 10 ఎకరాలు ఉన్నోళ్ళు 5 ఎకరాలు ఉన్నోళ్ళు లేరు. దీనికి అనుకూలంగా ఈ గవర్నమెంటు మాకు సహకరించాలని ఈ గవర్నమెంట్కు విన్నోగం. నరసింహ, మాది చంద్రదాన, పుల్చింగ్ తండ గ్రామ పంచాయతీ. అక్కడికి వెళ్ళి వచ్చినాం మేము. ఇలాంటికి మాకు వాళ్ళు చెప్పిన పర్సెంట్ మాకు నిద్ర పడతలేదు. ఏ మండలికి పోయినా, ఏ ఎంఆర్ఓ తానికి పోయినా మాకేం తెలియదు అని చెప్తారు. వేరే పెద్ద పెద్ద నాయకులు ఉండాలి, ఆ నాయకులు ఏమంటారు మీది పోదు. మా ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు ఖానాపూర్ అని, ఆయనది కూడా ఇక్కడ ఖానాపూర్ దగ్గర ఆయనకు 100 ఎకరాలు దాకా ఉంది. ఆయన కూడా మేము పోయి అడిగితే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన దానికి మేము వెళ్తే ఆయన ఏమంటుండే, మీరు ఏడంగా వచ్చారు, మీరు ఇప్పుడు వచ్చుకాం అంటే రోడ్ పొడితే వచ్చింది, అది కూడా పొలం పబ్లికే కదా అని ఆయన చెప్తే మేమన్నాం, సార్ అప్పుడు ఆ కాలంలో పోవచ్చు, కానీ ఈ కాలంలో మేము అప్పుడు మా తాత ఒకడే ఉన్నాడు, మా తాతలు పోయి తండ్రులు 10 మంది అయ్యారు. 10 మందికి మాకు నెత్తికి 1/2 ఎకరం వచ్చింది. ఆ 1/2 ఎకరంలో మేము బతుకుతున్నాం. మీ లేక 100 ఎకరాలు 50 ఎకరాలు మాకు లేదు అని చెప్తే ఎమ్మెల్యే సాబ్ మాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల మేము ఆడికెళ్ళి కళ్ళ కాపిసిపోయినాం. ఆడికెళ్ళి మళ్ళీ ఈడికి వచ్చినాం, ఈడికి ఇచ్చేసినాం. అందుకోసం మాకు సర్వే చేసింది ఎవరు? సర్వే అంటే మాకు పేపర్లు ఇచ్చారు, ఆన్లైన్లో అంతా ఇచ్చేసారు, సర్వే నెంబర్తో సహా ఇచ్చేసారు. ఎవరు రాలేదు, ఆన్లైన్లో గ్రూప్లో పెట్టేసారు, ఈ నెంబర్ పోతుంది ఆ నెంబర్ పోతుంది అని సర్వేలో ఇచ్చేసారు. ఆ సర్వే ప్రకారం మాకు నిద్ర లేదు, తిండి లేదు. ఏడుకోయినా కానీ అంతా అదే అంటున్నారు, పోతుంది అంటే మేము ఎక్కడ పోవాలి, మా పరిస్థితి ఏంది? వీడికే మేము 1 ఎకరా 2 ఎకరాలు చేసుకొని బతున్నాం. ఆ 1 ఎకరా 2 ఎకరాలు పోయిందనుకో ఆ బడా బాబుల తన జీతాలు ఉండాలి మేము. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, మరి ఆయన కిందపం చేస్తే ఏమంటున్నారు? ఆయన చేస్తే ఇదే మాట్లాడుకున్నాను సార్. ఎమ్మెల్యే సాబ్ మేము పోయినాం ఆయన ఇంటికి, పోతే మీరు ఎలాగొచ్చారు, ఆ రోడ్డు పొద్దు వచ్చారు కదా, అది ఎవరిది ఇంతకుముందు పబ్లిక్దే కదా, ఇది కూడా పబ్లిక్దే, మీకోసమే కదా అని ఆయన చెప్పగలుగుతుండు. ఎందుకంటే ఆయన దాటించుకుంటుండు కదా, ఆయన పొలాన్ని అవతల దొబ్బేస్తుండు. ఫస్ట్ వేయడానికి ఇచ్చారు, తలకొండపల్లి పక్క పొడిచి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు దాన్ని ఇంకో 5 కిలోమీటర్ దూరం, ఇప్పుడు మళ్ళీ 3 కిలోమీటర్ దూరం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ పొలాలు ఏడు దాకా అవుతుంది, జరుపుకుంటా పబ్లిక్ను ఖరాబ్ చేసేస్తారు. మా రైతులందరినీ మా పొట్ట కొట్టేస్తారు ఎమ్మెల్యే సాబులు. అందుకోసమనే మేము లాస్ట్ డేట్ అంటే ఇలా వీడికి వచ్చేసినాం. మరి ఇది లాస్ట్ చేస్తారా లేకపోతే మా కొంపలు మూస్తారా తెలియదు సార్. ఇది అది ఎట్లుండబోతుంది మరి మీ కార్యాచరణ? ఎంతమంది రైతులు ఉన్నారు, దీనికి ఎంతమంది బాధితులు? ప్రతి ఒక్క రైతు బాధితుడే. ఏమైతుందంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి మార్కింగ్ ఇచ్చిండో అక్కడికి వెళ్ళి పోతే అందరికీ న్యాయం జరుగుతుంది, గవర్నమెంట్ కూడా న్యాయం జరుగుతుంది. అనవసరంగా అది మార్కింగ్ ఇచ్చింది ఒకదానికి వెళ్ళి తీసేది ఒకదానికి వెళ్ళి ప్రతి ఒక్క చిన్న రైతు అందరూ నష్టపోతున్నారు.
అది కాకుండా మేమందరము ఇక్కడ విన్నపత్రం ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ మార్కింగ్ ఏ విధంగా ఇచ్చినో అదే విధంగా చేయమని ఇచ్చినాం. మేము అబ్జెక్షన్ చేయమని ఇచ్చినాం. మాకొద్దు రోడ్డు. ఇప్పుడున్న ప్రస్తుతం మార్జిన్లో ఎంతమంది రైతులు నష్టపోతున్నారు? అప్పుడు వేసిన మార్జిన్లో మరి ఏమన్నా గౌటాన్ భూములు కావచ్చు, లేకుంటే సిలింగ్ భూములు కావచ్చు, బంజర భూములు కానీ అలాంటివి ఉన్నాయా? లేకుంటే మీ పట్ట భూములకి వెళ్ళి పోవడానికి ప్రధాన కారణం ఏంటి? దీని వెంట ఉండి ఎవరు నడిపిస్తున్నారు? దాని నుండి నడిపించేది మనకు బయట వాళ్ళు ఎవరనేది మనకు చెప్పడానికి రాదు. అది ఎట్లా ఉంటుందంటే అందులో బంజర భూములు ఉన్నాయి, ప్లస్ సిలింగులు ఉన్నాయి, ప్లస్ పెద్ద రైతులు ఎక్కువ ఉండరు. అందులో పెద్ద రైతులు అనేది ఒక్కొక్కరు 150 ఎకరాలు 50 ఎకరాల పైన ఉన్న రైతులే ఉండరు. వాళ్ళు దాన్ని కొంచెం మార్పింగ్ చేసిర్రు. ఎందుకు చేసిరనే తెలియదు. అది ఫస్ట్ ఏ విధంగా మార్కింగ్ ఇచ్చారో అదే విధంగా పోతే అందరికీ సంతోషం. ఏ లొల్లి ఉండదు, పంచాయతీ ఉండదు. ఇక్కడ మేము వచ్చింది దానికోసమే, వేరే వద్దు ఇక మాకు. టోటల్గా ఇందులో భూములు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది రైతులు ఉంటారు? ఇంతమంది ఒక 5,000 మంది ఉంటారు సార్. 5,000 మంది ఉంటారు. 5,000 మంది ఉంటే అందరికి 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నాయి సార్. ఇది మాకు మీద దూళ్ళు పశువులు దూళ్ళు ఉన్న వాళ్ళము, చాలా గరీబు వాళ్ళము. మాకు ఏది లేదు. తాతల ముత్తాతల నుంచి 2 ఎకరాలలో బతికిన వాళ్ళం మేము. మాకు ఏ అభ్యంతరం లేదు సార్. మాకు వద్దు సార్, ఈ రోడ్డు వద్దు సార్. ఈ రోడ్డు మాకు వద్దు సార్. బతకలేని పరిస్థితి సార్. మాకు 1-2 ఎకరాలు కూలినాలు పని చేసేటోళ్ళం సార్. మేము ఏం బతికే పరిస్థితి లేదు సార్ మాకు. ఈ రోడ్డు మాత్రం మాకు పక్కకి ఎక్కడన్నా తీయాలి. ఆ మూల అడ్మెంటో ఎక్కడన్నా తీసి పక్కకి ఎక్కండి సార్. మాకు ఇది వద్దు. ఇది మాకు వద్దు సార్. ఇది సామాన్యంగా మాకు బతకలేం సార్. మేము రైతులకు సూచనలు చేస్తారే, ఇప్పుడు ఎప్పుడన్నా ల్యాండ్ అక్విజిషన్ చేసుకునేటప్పుడు అంటే మీ భూమి ఇట్లా పోతుంది, రోడ్లో పోతుంది, లేకుంటే ఇట్లా ఇక్కడ కంపెనీ వేస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం పెద్దలు వచ్చి అధికారులు వచ్చి మీకు చెప్తారు. అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఎవరు చెప్పలేదు సార్. ఇది మాకే డౌట్ అయింది సార్. మాకే డౌట్ అయింది. మాకు ఇన్స్ట్రుమెంట్ వేసిండ్రు. మాకు ఏం చేసినా కానీ మాకు ఇన్స్ట్రుమెంట్ వేసినందుకు మాకు డౌట్ వస్తుంది. నిద్ర పడతలేదు. మా పిల్లలు మొత్తం జ్వరాలు వచ్చి పడ్డారు సార్. అంతా చాలా కష్టంలో ఉన్నాం సార్. మేము చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. మేము